Ramesh and Shyamala were good friends and both were doctors. Once Shyamala said, Ramesh, why don't you buy a new car? Then Ramesh said, no, it costs an arm and a leg. What? Does it mean the dealer of car wants an arm and leg for selling his car? No. Actually, it means the car is very expensive. And Shyamala said she had to perform an operation in operation theatre to a patient. Then Ramesh said, oh, great, then break a leg. Is Ramesh wishing Shyamala to break patient's leg? The actual meaning is Ramesh wishing Shyamala good luck. Here, break a leg means good luck. An arm and a leg means very expensive. చూసారా ఇడియమేటిక్ ఎక్స్ప్రెషన్ని లిటరల్ మీనింగ్ తో వాడితే ఎంత ప్రమాదకరమో అండ్ ఇన్ ద సేమ్ వే ఇడియమేటిక్ ఎక్స్ప్రెషన్స్ కరెక్ట్గా వాడితే ఫ్లూయెంట్ ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు అంటాము ఎలోక్వెన్సీ ఉందంటాము ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడుతున్నాడు అంటాము ఓకే ఇక్కడ అరుణ్ కూడా క్లాస్ రూమ్ బయట ఎవరి కోసం వెయిట్ చేస్తున్నాడు ఫర్ ఏజెస్ హీ వాజ్ వెయిటింగ్ అవుట్ సైడ్ ఆఫ్ ద క్లాస్ రూమ్ ఫర్ ఏజెస్ దీన్ని ఈ సెంటెన్స్లో సింపుల్గా రాయాలనుకోండి ఎలా రాస్తాము సింపుల్గా అరుణ్ ఈస్ వెయిటింగ్ ఫర్ హిస్ ఫ్రెండ్ ఫర్ ఏజెస్ outside the classroom. And next one is running cats and dogs. రన్నింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్ అంటే హోరున వర్షం పడ్డం అంటే వర్షం ఇంకా చితక్కొచ్చింది అంటాం కదా అలా పడితే రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్ అంటాం అన్నమాట అంతేగాని క్యాట్స్ అండ్ డాగ్స్ పైనుంచి పడిపోవడం కాదు అక్కడ దీనికి సింపుల్ ఇంగ్లీష్లో మీరు సెంటెన్స్ రాయాలంటే ఏం రాస్తారు ఇట్ రెయిన్డ్ క్యాట్స్ అండ్ డాగ్స్ అని రాసిన ఒక సింపుల్ సెంటెన్స్ అయిపోతుంది ఇక్కడ అరుణ్ ఎ స్టూడెంట్ ఈ క్లాస్ రూమ్ కాంటెక్స్ట్లో ఒక సింపుల్ సెంటెన్స్ ఎలా రాస్తాం చూద్దాం ఇట్ వాజ్ రెయినింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్ సో అరుణ్ ర్యాన్ ఇన్సైడ్ సింపుల్ కదా ఇట్ వాజ్ రెయినింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్ అంటే దారుణంగా వర్షం పడుతుంది సో అరుణ్ ర్యాన్ ఇన్సైడ్ ఇది సింపుల్ సెంటెన్స్ నెక్స్ట్ మై హార్ట్ గోస్ అవుట్ టు యూ మై హార్ట్ గోస్ అవుట్ టు యూ అంటే ఒకరి మీద ప్రేమాభిమానం కలుగుతుంది ఒక అబ్బాయి ఇంకా డిప్రెషన్లో ఉన్నాడు లేకపోతే ఎగ్జామ్ పోయి ఉన్నాడు వాడిని ఓదార్చడం కోసము వాడి దగ్గరికి వెళ్ళిపోవాలనిపిస్తుంది అనమాట మై హార్ట్ గోస్ అవుట్ టు యూ అంటే నా హార్ట్ అసలు ఉండడం లేదు నా మనసు నిలబడడం లేదు నా మనసు నీ దగ్గరికే వచ్చేస్తుందిరా అని చెప్పడానికి మై హార్ట్ గోస్ అవుట్ టు యూ అంటాం దీన్ని ఒక సెంటెన్స్ రాయాలంటే ఇక్కడ ఈ పర్టికులర్ సెంటెన్స్ని మై హార్ట్ గోస్ అవుట్ టు యూ అనే సెంటెన్స్ని ఎవరు చెప్పారు అరుణ్ చెప్పాడు అందుకు సింపుల్గా ఏం చెప్తామంటే అరుణ్ సెడ్ మై హార్ట్ గోస్ అవుట్ టు యూ అరుణ్ ఏం చెప్పాడంటే నా మనసును అది ఉండడం లేదురా నీ దగ్గరికి వచ్చేస్తుంది అందుకే నీ దగ్గరికి వచ్చేసాను అని చెప్పాడనమాట దీన్ని మై హార్ట్ గోస్ అవుట్ టు యూ అనే ఇడియమేటిక్ ఎక్స్ప్రెషన్ని సింపుల్గా అరుణ్ సెడ్ మై హార్ట్ గోస్ అవుట్ టు యూ అని సింపుల్గా రాసేస్తాం కాట్ మై ఐ అంటే ఏంటి దృష్టిని ఆకర్షించడం అంతే కదా దృష్టిని ఆకర్షించడం ఇక్కడ క్లాస్ రూమ్లో ఒక చార్ట్ ఉంది దట్ చార్ట్ కాట్ అరుణ్స్ ఐ అంటే అరుణ్ యొక్క దృష్టిని అది మరలించుకుంది దానికి ఏం రాస్తాము ఆ పిక్చర్ పేరేం పేరు ఆ చార్ట్ పేరేం పేరు ఆ చార్టే అరుణ్ ఐని కాట్ చేసింది ఆకర్షించింది అంతే కదా ఏం చెప్తాం దానికి ద కలర్ఫుల్ చార్ట్ కాట్ అరుణ్స్ ఐ అని చెప్తాం
సింపుల్‌గా. ద కలర్‌ఫుల్ చార్ట్ కాట్ అరుణ్స్ ఐ అని చెప్తామనమాట. అంటే ఇది కలర్‌ఫుల్ చార్ట్ అరుణ్ ఐని ఆకర్షించింది. అరుణ్‌ని ఆకర్షించింది అని అర్థం. ద నెక్స్ట్ వన్ ఈస్ హావ్ హాడ్ ఇనఫ్. అంటే హావ్ హాడ్ ఇనఫ్ అనే ఫ్రేజ్‌కి నాకిది చాలు అనే మీనింగ్ కాదు. ఇక ఇది చాలు. ఆహ్, ఈ గొడవ చాలు. అసలు నీ నస చాలు అని చెప్తే ది ఫేస్ ఆల్సో గివ్స్ దట్ ఇన్ఫర్మేషన్. అరుణ్స్ ఫేస్. అంటే ఇది చాలు. ఐ హావ్ హాడ్ ఎనఫ్ ఆఫ్ థిస్ పనిష్మెంట్. ఐ ముందు పెట్టాము. హావ్ హాడ్ ఎనఫ్ పెట్టాము. ఆఫ్ థిస్ పనిష్మెంట్ పెట్టాము. అంటే ఈ పనిష్మెంట్ ఇంక చాలు అని. ఐ హావ్ హాడ్ ఎనఫ్ ఆఫ్ థిస్ మచ్ ఆఫ్ యాంగ్రీ అని చెప్తాం. అయితే సింపుల్ సెంటెన్స్ ఏంటి? ఐ హావ్ హాడ్ ఎనఫ్ ఆఫ్ వెయిటింగ్. ఈ వెయిటింగ్ చాలు అని చెప్పడం. ఈ వెయిటింగ్ చాలు ఇంతకంటే నేను వెయిట్ చేయలేను అని. ఐ హావ్ హాడ్ ఇనఫ్ ఆఫ్ వెయిటింగ్ అని అర్థం. నెక్స్ట్ ఇడియోమాటిక్ ఎక్స్‌ప్రెషన్ ఏంటి? ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ అంటే గుండె లోతుల్లో నుంచి అని అర్థం. హియర్ ద టీచర్ హెల్ప్డ్ అరుణ్ బై టీచింగ్ ఏ డిఫికల్ట్ ప్రాబ్లమ్. దెన్ అరుణ్ థాంక్డ్ హిస్ టీచర్. ఎక్కడి నుంచి? ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ హిస్ హార్ట్. అంతే కదా! అప్పుడు దీన్ని సింపుల్‌గా ఇంగ్లీష్‌లో సింపుల్ సెంటెన్స్ రాయాలి. అది మనకు జ్ఞాపకం ఉండే సెంటెన్స్ అవ్వాలి అంటే, ఏ సెంటెన్స్ రాయొచ్చు మనం అక్కడ? అరుణ్ థాంక్డ్ హిస్ టీచర్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ హిస్ హార్ట్ అని రాస్తాం. అరుణ్ థాంక్డ్ హిస్ టీచర్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ హిస్ హార్ట్ అని రాస్తామనమాట. ఓకే. నెక్స్ట్, నెక్స్ట్ ఇడియోమాటిక్ ఎక్స్‌ప్రెషన్ ఈస్ బ్రోక్ హిస్ హార్ట్. ఓకే. బ్రోక్ హిస్ హార్ట్ అంటే అర్థం ఏంటి? ఏదైనా ఇన్సిడెంట్ జరిగేటప్పుడు, ఆ ఇన్సిడెంట్ మన గుండెని ముక్కలు చేసేస్తుందనమాట. బ్రోక్ హిస్ హార్ట్ అని. అంటే లిటరల్‌గా కూడా దీన్ని కొద్దిగా మన తెలుగు లాంగ్వేజ్‌కి దగ్గరలో దీన్ని మనం తెచ్చుకొని అర్థం చేసుకున్నామంటే, మనకి ఎక్కువ సేపు జ్ఞాపకం ఉండిపోతుంది. అది ఏంటి హార్ట్‌ని బ్రేక్ చేసింది? ద ఫెయిల్యూర్ ఇన్ ఎగ్జామినేషన్ అనొచ్చు కదా! అప్పుడేం జెప్తాము? వాట్ బ్రోక్ హిస్ హార్ట్ అంటే దాని ముందు ఒక సబ్జెక్ట్ పెట్టేస్తాము. ఫెయిలింగ్ ద ఎగ్జామ్ బ్రోక్ హిస్ హార్ట్. ఫెయిలింగ్ ద ఎగ్జామ్ బ్రోక్ హిస్ హార్ట్. ఇది సింపుల్ సెంటెన్స్ ఇంకా. జనరల్‌గా ఇడియోమాటిక్ క్వెషన్స్ అంటే మీరు చాలా గాబరా పడిపోతారు. నేను అన్ని ఇడియోమాటిక్ ఎక్స్‌ప్రెషన్స్ కూడా సింపుల్ ఇంగ్లీష్‌లో సెంటెన్స్ మీకు చెప్తున్నాను. నెక్స్ట్ కాట్ అనవేర్స్. అనవేర్ అంటే అర్థం ఏంటి? అవేర్‌నెస్ అంటే ఏంటి? మనకు తెలియడం. అనవేర్ అంటే తెలియకపోవడం. సడెన్‌గా ఏదైనా అనౌన్స్ చేశారనుకోండి, మనం ఆశ్చర్యం గురయ్యామనుకోండి, కాట్ అనవేర్ అనే ఇడియోమాటిక్ ఎక్స్‌ప్రెషన్‌ని వాడతామనమాట మనం. ఓకే. ఇక్కడ అరుణ్‌కి హ్మ్, ఏ విషయము కాట్ అనవేర్ అయింది అంటే, రిజల్ట్ అనౌన్స్ చేశారు అరుణ్‌కి. రిజల్ట్ అనౌన్స్ చేస్తారని ప్రియర్ ఇన్ఫర్మేషన్ లేదు. కాలేజ్‌కొచ్చేసరికి సడెన్‌గా ఆ లిస్ట్ పెట్టారనమాట. దాన్ని చూసి ఈయన కాట్ అనవేర్ అయ్యాడనమాట. అప్పుడు సెంటెన్స్ ఏమవుతుంది? హి వాస్ కాట్ అనవేర్డ్ బై ద సడెన్ రిజల్ట్. హి వాస్ కాట్ అనవేర్స్ బై ద సడెన్ రిజల్ట్. సడెన్ రిజల్ట్ చూసి ఈయన అనవేర్ అయ్యాడు. కాట్ అనవేర్ అయ్యాడని అర్థం మాట. నెక్స్ట్, నెక్స్ట్ ఇడియోమాటిక్ ఎక్స్‌ప్రెషన్ ఈస్ ఇన్ హై స్పిరిట్స్. ఇన్ హై స్పిరిట్స్ అంటే ఏంటి? చాలా సంతోషంగా, చాలా హ్యాపీగా ఆహ్, రావడాన్ని, చాలా హ్యాపీగా స్టార్ట్ చేయడాన్ని ఇన్ హై స్పిరిట్స్ అంటామనమాట. ఇప్పుడు అరుణ్ ఎగ్జామినేషన్‌లో ఫెయిల్ అయ్యాడు. ఫెయిల్ అయిన తర్వాత నెక్స్ట్ డే ఏం చేశాడు? స్కూల్‌కి చాలా హై స్పిరిట్స్‌తో వచ్చాడు. హై స్పిరిట్స్‌లో వచ్చాడు. దెన్ వాట్ విల్ బి ద సెంటెన్స్? దట్ షుడ్ బి సింపుల్. అరుణ్ కేమ్ టు స్కూల్ ఇన్ హై స్పిరిట్స్. సింపుల్ కదా! బోత్ ద ఫ్రెండ్స్ కేమ్ టు స్కూల్ ఇన్ హై స్పిరిట్స్.
ఎంత ఈజీగా ఉంది. 'అరుణ్ కేమ్ టు స్కూల్ ఇన్ హై స్పిరిట్స్.' ఇన్ హై స్పిరిట్స్ ఇడియమ్‌ని చాలా సింపుల్‌గా వాడామిక్కడ. నెక్స్ట్ ఏంటి? రన్ ఔట్ ఆఫ్ స్టీమ్. స్టీమ్ అంటే ఏంటి? ఆవిరి. జనరల్‌గా స్టీమ్ అనేది ఎనర్జీ కూడా వస్తుంది. స్టీమ్ ఇంజిన్ లాగా. ఆ స్టీమ్ ఉన్నంత వరకు ఇంజిన్ పరిగెడుతుంది. స్టీమ్ అయిపోతే ఆగిపోతుంది. ఇన్ ద సేమ్ వే మనలో కూడా ఎనర్జీ ఎవాపరేట్ అయిపోయిందనుకోండి, ఎగ్జాస్ట్ అయిపోయిందనుకోండి, డౌన్ అయిపోతాం. సైలెంట్ అయిపోతాం. కూర్చునిపోతాం. ఇక్కడ అరుణ్ కూడా పరిగెత్తిన తర్వాత చాలా సేపు పరిగెట్టిన తర్వాత రన్ ఔట్ ఆఫ్ స్టీమ్ అయిపోయాడనమాట. దానికి సెంటెన్స్ ఏమవుతుంది? ఆఫ్టర్ రన్నింగ్ అరుణ్ ర్యాన్ ఔట్ ఆఫ్ స్టీమ్ అంతే. ఆఫ్టర్ రన్నింగ్ అని రాస్తాము. అరుణ్ ర్యాన్ ఔట్ ఆఫ్ స్టీమ్ అని రాసేస్తాం. ఓకే. ఆఫ్టర్ రన్నింగ్ అరుణ్ ర్యాన్ ఔట్ ఆఫ్ స్టీమ్. నెక్స్ట్ ఇడియోమాటిక్ ఎక్స్‌ప్రెషన్ ఏంటంటే కాంట్ బ్రింగ్ మై సెల్ఫ్ టు. అంటే కాంట్ బ్రింగ్ మై సెల్ఫ్ టు అంటే నేను ఆ పని చెయ్యలేను అని చెప్పడం. నేను ఆ పని చేయడానికి నా మనసు ఒప్పుకోవట్లేదు. ఐ కెనాట్ బ్రింగ్ మై సెల్ఫ్ టు డూ సంథింగ్. ఏదైనా సరే తప్పుడు పని చేయమని అడిగారనుకోండి. సారీ ఐ కాంట్ బ్రింగ్ మై సెల్ఫ్ టు డూ దట్ వర్క్ అని చెప్తామనమాట. ఇక్కడేంటంటే ఐ కాంట్ బ్రింగ్ మై సెల్ఫ్ టు అనే ఇడియోమాటిక్ ఎక్స్‌ప్రెషన్‌కి సింపుల్‌గా ఒక సబ్జెక్టు, ఆబ్జెక్టు మనం యాడ్ చేయడం ద్వారా దీన్ని ఒక సెంటెన్స్ రాయగలగాలి. How could you write the simple English sentence by using this idiomatic expression? Arun cannot bring himself to tell a lie. అంటే someone has come to him and asked him to tell lie. అప్పుడేం చేశాడు? అరుణ్ కెనాట్ బ్రింగ్ హిమ్సెల్ఫ్ టు టెల్ ఎ లై. అరుణ్ టు టెల్ ఎ లై అనేది మనం యాడ్ చేస్తే ఇట్ బికమ్స్ ఎ మీనింగ్‌ఫుల్ సెంటెన్స్. నెక్స్ట్ ఏంటంటే లాఫ్ అవర్‌సెల్వ్స్ సిల్లీ. లాఫ్ అవర్‌సెల్వ్స్ సిల్లీ. అంటే అసలు కడుపుబ్బ నవ్వడం. నవ్వు ఆపుకోలేకుండా నవ్వడం. మీరు సింపుల్‌గా దే లాఫ్డ్ దెమ్‌సెల్వ్స్ సిల్లీ అని రాసినా రైట్ ఆన్సర్ అయిపోతుంది. రైట్ ఆన్సర్ అయిపోతుంది. యూ విల్ గెట్ ఫుల్ మార్క్స్. నో వరీస్. అయితే ఇక్కడ అరుణ్ కాంటెక్స్ట్‌లోనే తీసుకుంటే ఆల్ ద ఫ్రెండ్స్ లాఫ్డ్ దెమ్‌సెల్వ్స్ సిల్లీ అని రాసేస్తే చాలు సరిపోతుంది. నౌ ద సెంటెన్స్ ఈస్ అరుణ్ అండ్ హిస్ ఫ్రెండ్స్ లాఫ్డ్ దెమ్‌సెల్వ్స్ సిల్లీ. అంతే. మనం ముందు సబ్జెక్ట్ పెట్టేస్తే క్లోజ్ మ్యాటర్. అరుణ్ అండ్ హిస్ ఫ్రెండ్స్ లాఫ్డ్ దెమ్‌సెల్వ్స్ సిల్లీ. నెక్స్ట్ ఇడియోమాటిక్ ఎక్స్‌ప్రెషన్ ఏంటంటే షేకింగ్ ఇన్ మై బూట్స్. షేకింగ్ ఇన్ మై బూట్స్ అంటే ఏదైనా ఎగ్జామినేషన్‌లో ఈ అరుణ్ లాంటి వాడే కూర్చున్నాడు. ద క్వెషన్ వాస్ పేపర్ వాస్ వెరీ డిఫికల్ట్. కాళ్ళు ఉడికిపోతాయి. లేకపోతే టీచర్ ఏమో పేపర్ వాల్యుయేషన్ చేసిన తర్వాత మార్క్స్ తెస్తాడు. అప్పుడు కూడా 0 మార్క్స్ వస్తాయేమో, తక్కువ మార్కులు వస్తాయేమో అని కాళ్ళు ఉడికిపోతుంటాయన్నమాట. షేకింగ్ ఇన్ మై బూట్స్ అంటాం. యెస్ ద లెగ్స్ ఆర్ ఇన్ బూట్స్. అయితే దీనికి సింపుల్‌గా మనము జ్ఞాపకం ఉంచుకునే విధంగా సింపుల్ ఇంగ్లీష్ సెంటెన్స్ ఏం రాస్తాము? దట్ కెన్ బి యూజ్డ్ ఇన్ ఎగ్జామినేషన్. అరుణ్ వాస్ షేకింగ్ ఇన్ హిస్ బూట్స్ డ్యూరింగ్ ద ఎగ్జామ్. అంతే కదా! డ్యూరింగ్ ద ఎగ్జామ్ అరుణ్ వాస్ షేకింగ్ ఇన్ హిస్ బూట్స్. అరుణ్ వాస్ షేకింగ్ ఇన్ హిస్ బూట్స్ అని రాసినా సెంటెన్స్ కరెక్ట్ అయిపోతుంది. ఇంక కొత్తగా మీరేమి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. అరుణ్ వాస్ షేకింగ్ ఇన్ హిస్ బూట్స్. ద నెక్స్ట్ ఇడియోమాటిక్ ఎక్స్‌ప్రెషన్ ఈస్ బ్రేకింగ్ ద ఐస్. ఐస్ ఎలా ఉంటుంది? గడ్డగట్టేసి ముక్కలా ఉంటుంది. చలనం ఉండదు. అంతే కదా! ఇన్ ద సేమ్ వే క్లాస్‌లో కూడా వెన్ ద టీచర్ స్టార్ట్స్ ఎ లెసన్ అందరూ కూడా సైలెంట్‌గా ఉంటూ ఏదో భయపడుతూ ఉన్నట్టు ఉంటే టు గ్రాబ్ ద అటెన్షన్ ఆఫ్ ద చిల్డ్రన్ ఏం చేస్తాడు టీచరు? ఒక జోకేస్తాడు. జోకేస్తే అందరూ నవ్వుతారనమాట. ఆ జోక్ ఏయడాన్ని బ్రేకింగ్ ద ఐస్ అంటారు. ఐస్ అంటే కామ్‌గా ఉండడం పిల్లలందరూ. దాన్ని బ్రేక్ చేసి లెసన్‌లోకి తీసుకెళ్ళడాన్ని బ్రేకింగ్ ద ఐస్ అంటామన్నమాట. అంటే జోకేసి ఐస్ బ్రేక్ చేయొచ్చన్నమాట. లేకపోతే ఒక ఫన్ స్టోరీ చెప్పి ఐస్‌ని బ్రేక్ చేయొచ్చు. దెన్ నౌ ద సెంటెన్స్ ఈస్ ద టీచర్ టోల్డ్ ఏ జోక్ టు బ్రేక్ ద ఐస్.
సింపుల్ కదా! వాట్ డిడ్ ద టీచర్ డూ? ద టీచర్ టోల్డ్ ఎ జోక్ టు బ్రేక్ ద ఐస్. సింపుల్ ఇడియోమాటిక్ ఎక్స్‌ప్రెషన్. నెక్స్ట్ వన్ ఈస్ హెడ్ హంగ్. హ్యాంగ్ అంటే ఏంటి? ఇలా వాలేయడం, వేలాడదీయడం. హెడ్ హంగ్ అంటే తల దించుకోవడం అంట. తల ఎందుకు దించుకుంటాము? ఏదైనా తప్పు చేసేటప్పుడు తల దించుకుంటాం. ఎవరైనా మనల్ని ఇబ్బంది పెట్టి మాటలంటే తల దించుకొని వెళ్ళిపోతామనమాట. అంటే వి వెంట్ బై అవర్ హెడ్ హంగ్ అని చెప్పొచ్చు. ఇప్పుడు అరుణ్ ఏం చేస్తున్నాడు? ద బాయ్ వాక్డ్ హోమ్ విత్ హిస్ హెడ్ హంగ్. ద బాయ్ వాక్డ్ హోమ్ విత్ హిస్ హెడ్ హంగ్. ద బాయ్ వాక్డ్ హోమ్ మీకు తెలుస్తుంది. విత్ హిస్ హెడ్ హంగ్ అని రాస్తే సరిపోతుందనమాట. ఓకే. ఈ విధంగా ఇడియోమాటిక్ ఎక్స్‌ప్రెషన్స్ మీరు నేర్చుకుంటే, ఈ నేనిచ్చి చెప్పినవన్నీ నేర్చుకుంటే, యూ విల్ బి ఏబుల్ టు రైట్ యువర్ ఆన్సర్ కరెక్ట్‌లీ అండ్ గెట్ గుడ్ మార్క్స్.